హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నానంటే ఒక చక్కటి హెర్బల్ పౌడర్ని మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, దీని వలన ప్రయోజనాలు ఏంటి, ఇంకా చాలా మంది ఏంటంటే మేము పుట్టేటప్పుడు ఎర్రగానైతే ఉంటున్నామండి, ఆ తర్వాత కలర్ అంతా కూడా పోయింది, మాది ఎండ వల్ల ఈ రకంగా రంగు అయితే మారిపోయాము అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది ఏంటంటే మేము తీసుకున్న మెడికేషన్ వల్ల కలర్ అయితే చేంజ్ అయిపోయామండి, ముందైతే తెల్లగా ఉండేవాళ్ళం అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడాను పై పూతగా మనం ఏటి అప్లై చేయాలి, ఎలాంటివి అప్లై చేస్తే మనకి మంచి కలర్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే క్రీమ్స్ రాసే కన్నా క్రీమ్స్ రాసి మళ్ళీ తెల్లగా వచ్చేద్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా క్రీమ్స్ అప్లై చేసే కన్నా మీరు నలుగు పెట్టుకొని మీ రంగుని మళ్ళీ మీ పాత రంగు ఏదైతే ఉంటుందో, తెలుపు రంగు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావచ్చు అనమాట. అది ఏ విధంగా చేస్తే వస్తుంది, హెర్బల్ పౌడర్లోని ఏ ఏ పదార్థాలు ఏ ఏ రేషియోస్లోని వేసుకుంటే మనకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అనే దాని గురించి ఈరోజు వీడియోలోనైతే చూడబోతున్నాం. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, హెర్బల్ పౌడర్ అనేసరికి చాలా మంది ఏంటంటే ఖర్జూరాలు ఇంకా అలాగే రకరకాల అన్ని కూడా వేస్తూ ఉంటారు. కాకపోతే ఏ రేషియోలో వెయ్యాలి అనేది కూడా తెలుసుకోవాలండి. నేను పైన స్క్రీన్లోనైతే ఇస్తున్నాను చూడండి, ఏంటేంటి వాడాలి, ఏ ఏ రేషియోలో వెయ్యాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను చూడండి. ఆ తర్వాత ఎలా కనిపిస్తాయి అనేది చాలా మందికి తెలియదు. కొంతమందికి కొన్ని పేర్లు అయితే తెలియవు, కొంతమందికి అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట. అందుకే నేను డీటెయిల్గా కొన్ని అయితే చూపించాలనుకుంటున్నాను. అందులోని ఫస్ట్ వన్ వచ్చేసి వట్టివేర్లు అండి. వట్టివేర్లు ఈ విధంగానైతే ఉంటాయి. చాలా మందికి ఈ కాలం పిల్లలకి ఎవరికి కూడా తెలీదు. ఈ వట్టివేర్లు మన వంటికి చలవనైతే ఇస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ ఎండాకాలంలోని వట్టివేర్లని వాటర్లో వేసుకొని నానిన తర్వాత వాటర్ తాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి చలవనిచ్చి మనకి ఎప్పుడైతే ఒంట్లో ఉన్న వేడిని లాగేస్తుందో మన రంగు కూడా బాగుపడుతుంది అనమాట. అందుకని ఈ వట్టివేర్లని ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఈ వట్టివేర్లు ఇంకా అలాగే రోజ్ పెటల్స్ అండి. రోజ్ పెటల్స్ మనకి చక్కగాను ఎండబెట్టేసి ఈ రకంగానూ అమ్మడం అయితే జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడాను ఎక్కడ దొరుకుతాయని చాలా మందికి తెలీదు. ఆన్లైన్లో దొరికేస్తున్నాయి, ఇంకా అలాగే బయటను కూడా దొరుకుతాయండి. మా వైజాగ్లోనైతే పూర్ణ మార్కెట్లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఖర్జూరాలండి. ఈ ఖర్జూరాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు చాలా మందికి. ఖర్జూరాలు అంటే ఇదిగోండి ఈ విధంగానైతే ఉంటాయన్నమాట. వీటిని ఖర్జూర సుగంధి అని అంటారు. చాలా మందికి తెలీదు, ఖర్జూరాలు అనే అంటూ ఉంటారు. ఖర్జూర సుగంధి అని కూడా అంటారండి. దాంతో పాటుగా ఇంట్లో మనం తయారు చేసుకోవాల్సినవి ఏంటంటే ఇదిగోండి ఈ ఆరెంజ్ పీలు. మీ అందరికీ తెలిసిందే కదా, ఆరెంజ్ తిన్న తర్వాత ఈ తొక్కలు అయితే పారేస్తూ ఉంటాము. అలా పారేయకుండా చక్కగా ఒక దగ్గర అయితే ఎండబెట్టేసేయండి. ఇవి ఎండిపోయిన తర్వాత చాలా డ్రైగానైతే అయిపోతాయి అనమాట. ఈ రకంగా ఇరిపితే ఇలా ఇరిగిపోవడం అనేది జరుగుతుందన్నమాట ఈ రకంగాను. సో వీటిని ఈ రకంగా చేసేసి ఇవన్నింటిని కూడాను చక్కగా దంచుకొని వీటిని మనము మిక్సీ జార్లో మిక్సీ వేసుకొని ఆ తర్వాత ఆ పౌడర్ని ఉపయోగించుకోవాలి. కొంచెం బర్గానే చేసుకోవాలి. అండ్ ఇందులోని తంగేడు పువ్వులు అంటే నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. ఇవి మనకి నాగుల చవితి టైంలోనైతే నాగేంద్రుడికి పుట్ట మీద పెడుతూ ఉంటాము తంగేడు పువ్వులు అవి. నెక్స్ట్ వచ్చేసి కస్తూరి పసుపు అండి. చూడండి, కస్తూరి పసుపు మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ డిస్ప్లేలో అయితే పెడుతున్నాను అనమాట. ఈ కస్తూరి పసుపు వీటిని అన్నింటినీ కూడాను నేను చెప్పిన రేషియోస్లోనైతే తీసుకొని చక్కగాను బాతింగ్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చాలా మందికి ఈ బాతింగ్ పౌడర్ ఎలా ఉపయోగించాలా అనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే ఇంతకాలం పూర్వకాలం అంటే మన ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా నలుగు పెట్టి స్నానాలు చేయించాల్సిందే. ప్రతి ఒక్కరు కూడాను అభ్యంగన స్నానం అయితే చేసేవారు. ఈ అభ్యంగన స్నానం చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారు, చక్కగాను వంటికి ఆయిల్ని అయితే పెట్టేస్తారు. తల నుంచి పాదాల వరకు ఆయిల్ని, మన నువ్వుల నూనె ఉంటుంది కదండి, ఆ నువ్వుల నూనె చక్కగా పనిచేస్తుంది. నువ్వుల నూనెని ఫస్ట్ అయితే అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసి మసాజ్ అయితే ఇచ్చుకోవాలి. ఎవరికైతే ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఉంటాయి అలాంటి వాళ్ళు చక్కగా మసాజ్ కూడా చేసేసుకోండి. మసాజ్ చేసిన తర్వాత ఈ బాతింగ్ పౌడర్ ఏదైతే ఉంటుందో ఇందులోని కొంచెంగా పాలు,
లేదా అంటే నార్మల్ వాటరు కొంచెంగా వామ్ వాటర్ని వేసుకుంటే చాలా మంచిది. వామ్ వాటర్ కానీ వామ్ మిల్క్ కానీ వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి. వంటికి అంతటికి కూడా అప్లై చేసి ఒక అరగంట సేపు అలానే వదిలేసేయాలి. అంటే డ్రై అవ్వనివ్వాలన్నమాట. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనము గట్టిగా పెట్టి రుద్దాలండి. రుద్దితే వంటి మీద చిన్న చిన్న వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా ముందుగా మనం అప్లై చేసి నించుంటాం కదా, ఈ అప్లై చేసుకున్న తర్వాత అవన్నీ కూడా లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మన స్కిన్లోని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను అవి రెక్టిఫై చేస్తుంది. అలాగే ఎవరికైతే వేడి శరీరం ఎక్కువగా ఉంటుందో, వేడి ఎక్కువగా ఉంటుందో అటువంటి శరీరాలు తొందరగా నల్లబడిపోవడం, కమిలిపోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా బయటికి వెళ్తే యూవీ రేస్ అని ఎండతోని చచ్చిపోతున్నాం. ఈ ఎండ వలన కూడాను చాలా వరకు స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఈ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. సో విన్నారు కదా, ఈ బాతింగ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది పూర్తిగా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.